మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్స్ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వర్క్ వీసా లేకుండా అక్కడ గనక పని చేస్తే దేశ బహిష్కరణ. మనం ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. పిల్లలకి ఇప్పటికే పాకెట్ మనీ లేక అక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైడ్స్ ఇవన్నీ జరగడం చూసి డైరెక్ట్ కంపెనీసే వీళ్ళని తీసేయడం కూడా జరుగుతున్నాయి. సో ఒక్కసారి మన ఇండియన్స్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, మరి తెలిసి కూడా కొంతమంది అక్కడికి వెళ్ళడానికి ఇంకా ఉత్సాహంగా కూడా ఉన్నారు. మీరు సజెషన్స్ ఇస్తారా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి సార్ దాని గురించి. సో యుఎస్లో ఏంటంటే లీగల్గా ఉన్న వాడికే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంప్లాయబిలిటీ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది. ఎవ్రీ ఎంప్లాయర్, నో మ్యాటర్ హూ ఇట్ ఈస్, మన ఫస్ట్ ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత మనం జాయిన్ అయ్యే ముందు కొన్ని బ్యాక్గ్రౌండ్ చెక్స్, అట్లానే నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, అది ఒక ఫామ్ ఫిలప్ చేసి ఇస్తాము. ఇస్తే దాన్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, I-694 సంథింగ్ ఉంది. సో దాంట్లో ఏంటంటే మనము ఈ కంట్రీలో నేను ఈ వీసాలో ఉన్నాను, నేను దట్ ఐఎమ్ ఎంప్లాయబుల్. గ్రీన్ కార్డ్ అయితే గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ అయితే సిటిజన్షిప్, లేదా లోకల్ H1 ఉంటే H1. వన్ ఆఫ్ దోస్ ప్రూఫ్స్ యూ సబ్మిట్ అలాంగ్ విత్ దట్. మనం బాస్ ఎవరైతే హైర్ చేస్తాడో వాడు దీన్ని వెరిఫై చేసి, హెచ్ఆర్ లేకపోతే బాస్, దే విల్ వెరిఫై అండ్ సే ఎస్, వాడు కింద సంతకం పెడతాడు. అప్పుడే మిమ్మల్ని లీగల్గా హైర్ చేస్తారు వాళ్ళు. సో ఒక కంట్రీ వైడ్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి మాత్రమే ఉద్యోగం ఇవ్వాలి. దాన్ని ఎవరైతే ఫాలో చేయరో వాళ్ళకి ఆబ్వియస్లీ పెనల్టీస్ ఉంటాయి, ఆర్ సమ్ టైమ్ ఇట్ మే గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సీజింగ్ ది బిజినెస్. సో ఈ ఇండియన్ రెస్టారెంట్స్ కానీ, లేక పెట్రోల్ గ్యాస్ స్టేషన్స్ కానీ, లేక వేరే సూపర్ మార్కెట్స్ చోటమోటా బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఎంటర్టైన్ చేస్తారు. ఇప్పుడు పెద్ద వాల్మార్ట్ ఉంది, టార్గెట్ ఉంది, ఇలా కోల్స్ ఉన్నాయి, ఇలా పెద్ద పెద్ద చైన్స్ ఉన్నాయి కదా, డిపార్ట్మెంటల్ స్టోర్స్. వాళ్ళు ఎవ్వరు వీళ్ళని హైర్ చేయరు. ఓకే, because they are all bound by that government employability verification. E-verify అంటారు. that's the word I was looking, E-verify. సో E-verifyలో మీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ వేస్తే ఆటోమేటిక్గా చెప్పేస్తుంది అది మీ స్టేటస్ ఏంటి అన్నది. సో వాడు హైర్ చేయడు. వాడు ఆ పెద్ద కంపెనీస్ ఎవ్వరు వీళ్ళని హైర్ చేయరు. ఓకే, సో మీరు కంపెనీలు తీసేస్తున్నారంటే ఈ కంపెనీలు ఎవరంటే ఈ చిన్న చిన్న స్ట్రీట్ కార్నర్ వెండర్స్ టైప్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు లేటెస్ట్ వాతావరణంలో ఈ రైడ్స్ ఇవి జరుగుతున్నాయి కదా, దాంతో ముందే వాళ్ళు చేయగలిగేసుకుని, నాయన మీరు వెళ్ళిపోండి, మా వల్ల కాదు, ఏదో వాడు బిజినెస్ అన్నా మూసుకోవాలి, లేకపోతే లోకల్ టాలెంట్ను, లోకల్ మనుషుల్ని వాళ్ళు హైర్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి కూడా ప్రాబ్లం అయినా సార్ ఇలా చేసుకోవడం వల్ల? వాళ్ళకి ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మాకు ఫ్లారిడా స్టేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫార్మింగ్ స్టేట్ అది. అక్కడ మీకు టొమాటోస్ కానీ, వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్, అట్లనే ఫ్రూట్స్ అన్నీ గుడ్ నెంబర్ ఆఫ్ దెమ్ కమ్ ఫ్రమ్ ఫ్లారిడా. అవి మాన్యువల్గా మనుషులు వంగి వాటిని చేతితో పికప్ చేయాలి. ఇట్స్ ఎ వెరీ టీడియస్, వెరీ పెయిన్ఫుల్ జాబ్. మీరు ఎప్పుడైనా 10 మందికి కూర్చోబెట్టి కింద వడ్డన వడ్డిస్తే మీకు తెలుస్తుంది. 10 మందికే, 100 మందికి కాదు, 10 మందికి వడ్డించండి ఒకసారి ఒంగుని, మీకు తెలిసిపోతుంది ఎంత కష్టం అన్నది. వాళ్ళు 10 గంటల పాటు రోజుకి ఇలా వంగి ఫ్రూట్స్ పికప్ చేయడం కానీ, క్యాబేజ్ పికప్ చేయడం కానీ, లెటస్ పికప్ చేయడం కానీ చేస్తారు. ఈ రోజున ఈ రైడ్స్ వల్ల వాళ్ళు చాలా మంది హైడింగ్లోకి వెళ్ళిపోయారు, కొంతమందిని పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. దానివల్ల ఆ ఫార్మర్స్కి హెవీ లాసెస్ వస్తున్నాయి. సో ద పాలసీ ఇట్ సెల్ఫ్ is hurting the local employers. Yes. సో దానివల్ల లాభం పొందినవాడు ఎప్పుడు లేడు ఇప్పటి వరకు. అన్ఫార్చునేట్గా ఏంటంటే వాతావరణం అలా తయారైపోయింది ఇప్పుడు, దట్ వీళ్ళందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వీళ్ళని తీసేయాలి. ఇక్కడ వాళ్ళని తీసేస్తే జరిగే ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఇట్స్ అ సైజబుల్ వన్, అండ్ ఇట్స్ గోయింగ్ టు పీనలైజ్ ద లోకల్ బిజినెసెస్.
వాడికి పెనలైజ్ అయినప్పుడు ఏమవుతుంది, సప్లై చైన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్. అందుకనే ఈ రోజున అమెరికాలో ఎగ్స్ దొరకట్లేదు. ఒకవేళ దొరికితే జస్ట్ 2 నెలల క్రితం ఉన్న ప్రైస్కి ఈ రోజున 5 times ఎక్కువ ఉంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకట్లేదు, Hmm. ఎగ్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఎగ్స్ కోసం కొట్టుకు వస్తున్నారు షాప్స్లో. ఒకవేళ వస్తే అది 5 రెట్లు ఎక్కువ ఉంది ప్రైస్. దేనివల్ల? ఈ మనుషులు లేకపోవడం వల్ల, వర్క్ చేయడానికి లేరు. ఎందుకంటే ఆ పౌల్ట్రీస్ కానీ, ఆ Yes. మీట్ షాప్స్ కానీ అని పెద్ద పెద్ద ఉంటాయి. పౌల్ట్రీ అంటే చిన్న చిన్నగా ఉంటుంది, సమ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్లో ఉంటారు వాడు మీట్స్ అంతే. సో అందులో ఎవ్రీబడి నోస్, జగం మెరిగిన సత్యం అది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందులో వర్క్ చేస్తారు. అందులో పడే కష్టం లోకల్ వాడు పడలేడు. అయినా వాళ్ళని తీసేస్తామని, వాళ్ళు రైట్ చేస్తామని వాళ్ళు తీసేస్తుంటే హర్ట్ అయ్యేది ఎవరంటే లోకల్ ఎకానమీ, లోకల్ ఫార్మర్స్. వర్క్ చేయడానికి మనుషులు లేరు అక్కడ, సప్లై చేయడానికి లేరు. కానీ ఈ లోకల్ ఫార్మర్స్ పెనల్టీస్ ఫేస్ చేయలేరు కదా. అందుకని వాళ్ళు కూడా ఆ వాలంటరీగా చెప్తారు, ఎవరు నాయన రేపటి నుంచి రాకంటారా మీరు. సేమ్ థింగ్ మన ఇండియన్ రెస్టారెంట్స్ కానీ, చైన్స్ కానీ, చిన్న షాప్స్ కానీ, వీళ్ళు కూడా ఈ స్టూడెంట్స్కి చెప్తున్నారు, బాబు వాతావరణం బాగాలేదు, ఐ క్యాంట్ హైర్ యూ, ఇఫ్ నెసెసరీ ఐ క్లోజ్ ద షాప్, లేకపోతే నేను ఒక్కడిని చేసుకోగలిగితే చేసుకుంటా అని మీరు రేపటి నుంచి రాకండి ఇంకా. దానివల్ల ఏమవుతుంది మీకు, ఓకే ఎకానమీ, బిజినెస్, ఫార్మర్స్ ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే అది ఒక సైడ్, అది మేబీ వీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. కానీ మీకు స్టూడెంట్స్కి నిన్నటి వరకు ఏదో కొంత ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకుంటున్నా నేను, నాన్న నువ్వు నాకు పంపించక్కర్లేదు అన్న పిల్లాడు ఆల్ ఆఫ్ ఎ సడన్ నౌ దే ఆర్ కాలింగ్ దేర్ పేరెంట్. పాకెట్ మనీ కట్ అయిపోయింది. అది పాకెట్ మనీయే కాదు యాక్చువల్గా, మీకు చూస్తే ఫీజులు దాంతోటే కట్టారు, పాకెట్ మనీ, వాళ్ళ ఎక్స్పెన్సెస్. అంటే మళ్ళీ కంటిన్యూస్గా ఇండియా నుంచి పేరెంట్స్ డబ్బులు పంపించాల్సిన అవసరం లేకుండా అక్కడ మేనేజ్ చేసుకునే వాళ్ళు అని ఆ సిచ్యువేషన్ మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీ పిల్లలకి మీరు డబ్బులు పంపించడానికి రెడీ అవ్వండి ఒకటి, లేకపోతే వాడు అక్కడ అర్ధాకలతో ఉండాల్సి వస్తుంది, లేక తప్పుడు పనులు చేయాల్సి వస్తుంది బతకడం కోసం. సో దానివల్ల వారికి జరిగేది ఏంటంటే వాడు స్టూడెంట్గాను ఉండలేడు, ఇటు బయటికి వెళ్ళి పని చేయలేడు, ఈ మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. సో ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక మాట, సడన్గా అది ఆగిపోయింది, వాళ్ళు తీసేస్తున్నారు, పార్ట్ టైం జాబ్ చేయడానికి లేదు, పాకెట్ మనీ కట్ అయింది. ఇక్కడ పేరెంట్స్ రెడీగా లేరు పంపడానికి కూడా. మనం అనుకుందాం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అప్పర్ మిడిల్ ఉంటారు, వాళ్ళు పంపే పరిస్థితి లేదు. మరి అప్పుడు అక్కడ వాడి పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న అబ్బాయి నెక్స్ట్ ఏం చేయాలి? మీరు ఇందాక ఒక మాట అన్నారు, తప్పుడు మార్గంలో వెళ్తారు అని చెప్పేసి, అలా కూడా వెళ్ళే ఉంటాయంటారా? ఛాన్సెస్ ఉంటాయా? తప్పుడు పనులు చేస్తున్నారు, ఇప్పటికే చేస్తున్నారు, ఎప్పుడో కాదు. ఎందుకంటే మన బ్లడ్లోనే కొంత కరప్షన్ ఉంది. సో ఈ కరప్ట్ ప్రాక్టీసెస్, కరప్ట్ ఇన్ఫ్లుయెన్సెస్, షార్ట్ కట్స్ చేస్తున్నారు. మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసినట్టయితే రీసెంట్గా నేను చూసాను, డాలస్ ఏరియాలో మన ఇండియన్ తెలుగు పిల్లలు పోజింగ్ యాజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ టార్గెటింగ్ ఇండియన్ స్టోర్స్, అండ్ వాళ్ళకి వెళ్ళి అక్కడ ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్స్ ఏమన్నా షెల్ఫ్లో ఉన్నట్టయితే తీసి వాడిని భయపెట్టి, నువ్వు అది నాకేమైనా డబ్బులు ఇవ్వకపోతే నేను కేసు పెడతాను నీ మీద, యాజ్ దో దిస్ ఫెలో ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, వీడు కాదు వాడు కాదు. అలా చేసిన ఇండియన్స్ రీసెంట్గా పట్టుకున్నారు అక్కడ. అట్లానే ఇక్కడ స్కామ్స్ ఉన్నాయి కదా ఆన్లైన్లో, ముసలాళ్ళని పాపం రిటైర్డ్ పీపుల్ని వాళ్ళ దే లూట్ దెమ్ అవుట్ ఆఫ్ దేర్ సేవింగ్స్. సో కొంతమంది ఏమో బ్యాంక్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. రీసెంట్గా ఒకరిని పట్టుకున్నారు, వాడు హీ వెంట్ టు కలెక్ట్ సమ్ 400 grams ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ సంబడి, రైట్? ఆ కలెక్ట్ చేసిన వాడు ఎవడు? ఇండియన్ స్టూడెంటే. వాడికి ఎవరో ఇక్కడ నుంచి ఇండియా నుంచే కాంటాక్ట్ చేసి, నువ్వు పలానా పని నాకు చేస్తే నీకు ఇంత కట్టిస్తానని చెప్పారట. నేను కలెక్ట్ చేశాడు. కలెక్ట్ చేసిన టైంలో కాప్స్ రెడీగా ఉన్నారు, పట్టుకున్నారు వాడిని. వాడికి నోరు తెరిచి సరిగ్గా మాట్లాడడం రావట్లేదు వాడికి. బట్ హీ వాజ్ రెడీ టు బి పార్ట్ ఆఫ్ ద స్కామ్. ఎందుకు? ఆ చిన్న కట్టేది వాడికి వస్తుంది, 2000 1000 వస్తాయి వాడికి. వాడు తీసుకెళ్ళేది 400 grams ఆఫ్ గోల్డ్ వాడిది. ఆల్ హీ మైట్ గెట్ ఈస్ ప్రాబబ్లీ $5,000. బట్ హీ వాజ్ విల్లింగ్ టు డూ ఇట్. ఎందుకంటే డెస్పరేషన్ అయి ఉండొచ్చు, అంటే వాడి ఒరిజినల్గానే క్రిమినల్ అయి ఉండొచ్చు. బట్ నెవర్దలెస్ ఈ ఆర్థిక పరిస్థితి వల్ల చేతగాని తనంతో ఇలా కొత్త కొత్త షార్ట్ కట్స్ వెతుక్కునే అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ చేస్తున్నారు ఆ పనులు. సో తల్లిదండ్రులు దయచేసి వాళ్ళ పిల్లలతో మాట్లాడుకుని వాళ్ళ రియల్ పొజిషన్ ఏంటి అక్కడ అసెస్ చేసి, మీరు అన్నట్టుగా నెక్స్ట్ ఏంటి,
మీరు బీ వెరీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఎస్. నువ్వు డబ్బు ఇక్కడ పుట్టించి వాడికి పంపించగలవా? ఇంకో సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాలు? లేదు, వాడికి అక్కడ అవకాశం ఇది కాకుండా అంటే లీగల్గా డబ్బులు సంపాదించే అవకాశం ఏదైనా ఉందా? ఈ రెండు లేని పరిస్థితిలో యువర్ ఓన్లీ అదర్ ఆల్టర్నేటివ్ ఇస్ టు కమ్ బ్యాక్. ఓకే. మేబీ పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ వెళ్దు కానీ, ఎందుకంటే ఈ 2 ఏళ్ళు నువ్వు 1 ఇయర్ ఏదైనా చదివి ఉన్నట్టయితే అక్కడ ఆ 1 ఇయర్ వేస్ట్ అయిపోదు. దోస్ క్రెడిట్స్ కెన్ బి ఎక్స్టెండెడ్ అండ్ రీయూజ్డ్. మిగిలిన క్రెడిట్ తర్వాత చేసుకో, డబ్బులు ఇక్కడ సొమ్ము చేసుకున్నాక. అంటే కంబ్యాక్ ఇండియా రాకుండా సార్ అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళడే అవకాశాలు ఉంటాయా? వేరే చోటు వెళ్ళి ఏం చేస్తారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత స్ట్రిక్ట్ గా ఉంది కదా, మరి అక్కడికి వెళ్ళి వేరే చోటుకి వెళ్ళి చేసుకోవడానికి, జాబ్ చేసుకోవడానికి, పార్ట్ టైం చేసుకోవడానికి ఉండవా ఛాన్సెస్ లేవంటారా? విత్ ఇన్ అమెరికాలో లేవు, ఇన్సైడ్ అమెరికాలో లేవు. ఓకే. సేమ్ థింగ్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ కెనడా. ఓకే. కెనడా సిచ్యువేషన్ అసలే బాగాలేదు. సో అక్కడికి వెళ్ళి మీరు చేయగలిగింది ఏం లేదు. నెక్స్ట్ ఏంటి మీకు మిగిలింది? యూకే అంటారు. యూకే ఈజ్ ఈక్వల్లీ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్. మీకు ఇప్పుడే చెప్పాను, వాళ్ళు ఆల్రెడీ ఇండియన్ రెస్టారెంట్స్ రైడ్ చేస్తున్నారు, చైనీస్ రెస్టారెంట్ రైడ్ చేస్తున్నారు. దే ఆర్ డిపోర్టింగ్. అండ్ దెన్ యూ గో టు యూరోపియన్ కంట్రీస్. అక్కడ మనకు వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం. ప్లస్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే మీరు ఈ కంట్రీ మారితే వచ్చిన లాభం ఏంటి? కొంతమంది అనుకుంటారు కదా, అమ్మో నేను మళ్ళీ ఇండియా వెళ్ళాలా, ఈగో ఉంటాయి కొంతమందికి. ఈగో ఉంటాయి, బట్ ఈగో ఎప్పుడంటే నువ్వు రియాలిటీ నుంచి దూరం అయిపోయినప్పుడు నీకు మీ దగ్గర మిగిలే వస్తువు ఏంటంటే ఈగో. రియాలిటీని నిన్ను నువ్వుగా అర్థం చేసుకుని, నీ సిచ్యువేషన్ నువ్వు అర్థం చేసుకుని దాన్ని యాక్సెప్ట్ చేస్తే అహంకారము, అహం అన్నది చచ్చిపోతుంది. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయమ్మా, 100 రూపాయలు తిండిని తింటానని ఎట్లా ప్లాన్ చేస్తాను? ఈ 10లోనే ఈ పూట నేను గడుపుకోవాలి. 100 తినాలని కోరిక ఉంది నాకు. ముందు 100 సంపాదించి 100 తిను, ఎవరు కాదనట్లా. కానీ 10 ఉన్న చోట 100 గురించి మాట్లాడావనుకో, అది అహంకారం, ఈగో అవుతుంది. అది కంప్లీట్లీ డివాయిడ్ ఫ్రమ్ రియాలిటీ. నువ్వు ఉన్న పరిస్థితి ఈ రోజున ఇక్కడ ఉన్నావు. సో బౌ డౌన్. పెద్ద అల వచ్చినప్పుడు తల వచ్చినంత మాత్రాన నువ్వు పడిపోయినట్టు కాదు. ఆ అల పోని, ఆ కష్టం పోని, మళ్ళీ అగైన్ టేక్ యువర్ పొజిషన్ బ్యాక్. ఈ రోజున తల్లిదండ్రులకి ఫైనాన్స్ చేసే కేపబిలిటీ లేకపోతే, పిల్లలకి ఆల్టర్నేట్ ఇన్కమ్ అక్కడ జనరేట్ చేసే అవకాశం లేకపోతే, నా సలహా ఏంటంటే వాళ్ళు వెనక్కి వచ్చేసి ఒక లాజికల్ బ్రేక్లో అక్కడ వెనక్కి వచ్చేసి ఇక్కడ ఏదన్నా మీరు సొంత వ్యాపారం చేసుకోండి. ఏదో ఒక్కర్లేదు, పానీపూరి బండి పెట్టుకుని లక్షలు సంపాదిస్తున్నారు. వాడు ఎవడో చెన్నైలో పానీపూరి బండి పెడితే 43 లక్షల ఇన్కమ్ అట. ఎందుకంటే మీకు వాళ్ళ రేపు అన్ని స్కాన్ ఉంది కదా, ఆ స్కాన్ ఒకటే ఫోన్ నెంబర్కి అన్నీ వెళ్తున్నాయి. హాయిగా ఫైనాన్స్ మినిస్ట్రీకి దొరికింది. 40 lakhs 1 yearలో ఇన్కమ్ వచ్చింది. వాడికి ట్యాక్స్ వచ్చింది. ఐ థింక్ 40 lakhs వాడిది ట్యాక్స్ బిల్ అనుకుంటా, సంథింగ్ లైక్ దాట్. అంత సంపాదన ఇక్కడుంది, అక్కడ పోయి ఏం చేస్తావు? కానీ మనం ఏంటంటే అహంకారం, నేనెవరో తెలుసా. ఏంటి నేనెవరో తెలుసా? నీ వాస్తవాన్ని నువ్వు ఒకసారి యాక్సెప్ట్ చేస్తే, నేను ఆ పానీపూరి ఏంటి నువ్వు ఏం చేసావు అని చెప్పి. లేదంటే తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు అలాంటి పనులు చేయరండి. కొన్ని చేయకు, వేరే ఇంకోటి చూడు, ఆల్టర్నేటివ్ 1,00,000 పద్ధతులు ఉన్నాయి. పానీపూరి బండి అనే కాదు, 1,00,000 పద్ధతులు ఉన్నాయి. బట్ నీకేంటంటే ముందు ఈ అహంకారం ఒకటి, ఒక ఫాల్స్ ఈగో, ప్లస్ మనకేంటంటే ఈ దూరపు చూపులు ఉన్నాయి కదా, అరే వాడు పోయాడు, వీడు పోయాడు, నేను కూడా పోవాలి. లేదంటే తల్లిదండ్రుల ప్రెషర్, అలా వాళ్ళ పిల్లలందరూ వెళ్ళారు, మా వాడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఇంకా ఇలా కాకుండా మీరు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద గ్రౌండ్, మీ సొంత కెపాసిటీ, కేపబిలిటీని అసెస్ చేసుకుని దయచేసి ఆ పిల్లల్ని నరక కూపంలో వదిలిపెట్టద్దు. వాడు చెప్పుకోలేక ఏడుస్తుండొచ్చు ఒక్కో సిచ్యువేషన్లో. వాళ్ళకి హెల్ప్ కావాలి. ఇప్పుడు పర్టికులర్లీ ఈ టైంలో వాళ్ళకి హెల్ప్ కావాలి. పేరెంట్స్ వాళ్ళ వెనుక సపోర్ట్ చేసి నిలబడాలి. లేకపోతే మనం పేరెంటింగ్ ఏంటి? పోతే పోయింది, నా కొడుకు బాగున్నాడు, నా కూతురు బాగుంది, ఫస్ట్ తీసుకొచ్చాయి. వాళ్ళు 1 year అక్కడ చదువుకున్నారా, ఒక్కొక్కటి 1 or 2 years ఇక్కడ బ్రేక్ తీసుకుని మళ్ళీ వెళ్ళి మిగిలిన 1 year కంప్లీట్ చేయి. అందులో అది ఏం తప్పేం లేదు. యూ కెన్ ఆల్వేస్ టేక్ ఎ సబాటికల్. అండ్ మోస్ట్ అమెరికన్ స్టూడెంట్స్, మీకు తెలుసో తెలీదో, హై స్కూల్ అయిపోయాక 12 years చదువుకున్నాక దే టేక్ ఎ బ్రేక్ ఫర్ 1 year or 2. దెన్ వాడు అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్తాడు. కానీ మన వాళ్ళంత ప్రాక్టికల్ గా ఆలోచించారు కదా, అమ్మో 1 year వేస్ట్ అయిపోయింది, అసలు లైఫ్ పోయింది ఇక్కడతో, నువ్వు ఎందుకు 1 year వేస్ట్ చేసావని అంటారు. మనకేంటంటే అంతా మోస, మనదంతా ఫ్యాక్టరీ చైన్ లాగా
పుట్టగానే మూడేళ్ళు రాగానే వాడు కిండర్ గార్డెన్లోనో ప్రీకేజీలోనో పడేయాలి. వాడు అందులో నుంచి కొట్టుకుంటూ వస్తాడు. వాడికి ఏమీ తెలియదు, ఏ ప్రపంచం తెలియదు వాడికి. చివరికి డిగ్రీ అయిపోతుంది. అప్పటికి డిగ్రీల తర్వాత కూడా ఏ ప్రపంచం తెలియని పిల్లలే మన వాళ్ళు. ఉన్నట్టుండి లక్ బాగుంటే ఏదో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన 6 నెలలకి వీడికి అర్జెంట్గా పెళ్లి చేశారు, ఎందుకంటే మా కొడుకు సెటిల్ అయిపోయింది. ఏమీ తెలియని తల్లిదండ్రి ఛత్రఛాయల్లో పెరిగిన పిల్లలు ఆల్ ఆఫ్ ఎ సడన్ దే బికమ్ పేరెంట్స్ ఫర్ అనదర్ కిడ్. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది, వాడికి ఏం తెలియదు, అదే అయోమయం అంతా. అందుకనే మనకి జనరేషన్ తర్వాత జనరేషన్ వీక్ అయిపోతున్నాం మనం. ఎందుకంటే ఎలాంటి ప్రాపంచికమైన అనుభవం లేని పిల్లలు ఉన్నట్టుండి తల్లిదండ్రులు అవుతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలోనే ముందు అవగాహన కుదరడం లేదు. ఈ కుదిరే లోపే ఒకడు పుట్టేసే. ఇప్పుడు వీడికి ఏం నేర్పుతావు నువ్వు? వాడు ఏడిస్తే ఏం నేర్పుతావు? మా చిన్నప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మలు కూర్చోబెట్టి నీతి కథలు చెప్పేవాడు. ఇప్పుడు వీళ్ళకి ఏంటి, ఒక ఫోన్ ఇచ్చేస్తే వాడు ఏదో గేమ్ ఆడుతున్నాడు, వాడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇలా ఏంటంటే దట్స్ డైవర్షన్. కానీ ఇదేంటి మనకి అంతా ఒక మూసలాగా చేసేసుకునే లైఫ్ని, ఇదే పద్ధతి, ఇదే కరెక్ట్ కాదు. కొన్ని వెస్ట్రన్ వరల్డ్ నుంచి చూసి నేర్చుకోవాలి మనం. అమెరికాలో హై స్కూల్కి వెళ్ళే పిల్లలు సమ్మర్లో ఇల్లు షిఫ్ట్ చేసే వాళ్ళకి వెళ్ళి వీళ్ళు హెల్ప్ చేస్తారు. పెద్ద పెద్ద వస్తువులు మోసి తీసుకురావడానికి ట్రక్లో లోడ్ చేసి మళ్ళీ ఇక్కడ అన్లోడ్ అక్కడ లోడ్ 2 చేస్తారు వాళ్ళు, హై స్కూల్ పిల్లలు. ఎందుకంటే వాళ్ళు బాధ్యత నేర్చుకుంటారు, రూపాయికి విలువ ఏంటనేది వాళ్ళు నేర్చుకుంటారు. అలా చాలా మటుకు పేరెంట్స్, నీకు ఫోన్ కావాలా, ఓకే గో మేక్ మనీ, గో డూ దిస్ జాబ్ ఆర్ డూ దట్ థింగ్, సమ్ వర్క్, బట్ యూ నీడ్ టు లర్న్ ద వాల్యూ ఆఫ్ రూపీ, వాల్యూ ఆఫ్ ఎ డాలర్. మనకి నాన్నకు ఫోన్ చేయి, మా అమ్మకు ఫోన్ చేయి, లేదంటే అమ్మను పటాయించు, నేను నాన్నను పటాయించు, ఏదో వాళ్ళేమో తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇస్తారు, లేకపోతే ఇటు సూసైడ్ అంటాడు. కదా కూడా బాధ్యత తెలియనివ్వరు, వాళ్ళు తెలియనివ్వరు తల్లిదండ్రులు, తెలుసుకోరు పిల్లలు. వెస్ట్రన్ వాళ్ళు అలా ఉండదు, వాళ్ళు ఫోర్స్ చేస్తారు నువ్వు నేర్చుకోవాలి అని. చాలా ఇండిపెండెన్స్ని చిన్నప్పటి నుంచే నేర్పుతారు వాళ్ళు. ఎక్కడ కూడా ఒక పేరెంట్ కిడ్కి ఫుడ్ ఆర్డర్ చేయడం హోటల్కి వెళ్తే, వాట్ యూ వాంట్, దే విల్ ఆర్డర్ దేర్ రెస్పెక్టివ్. మనమేమో ఒకటే పేరెంట్ నలుగురికి ఆర్డర్ చేస్తాం కదా. ఇవన్నీ ఈ కల్చరల్ డిఫరెన్సెస్లో ఉన్న బ్యూటీ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేయాలి మనం. వాడట్రా అట్లా చేస్తాట్రా, అదేదో మనకి వింతలాగా లేదంటే దాన్ని గేలి చేసి చేయకూడదు. రీసెంట్గా ఇటలీలో ముస్లిమ్స్ వెళ్ళి లోకల్ ఇటాలియన్ కల్చర్ని ఇన్సల్ట్ చేశారు. అందులో ఇప్పుడు అక్కడ మంచి స్ట్రాంగ్ ప్రెసిడెంట్ వచ్చింది. షీ సింప్లీ సెడ్ ఓవర్ నైట్ రిమూవ్ దీస్ గైస్ ఫ్రమ్ ది కంట్రీ, kicked out, and in fact in future there's going to be more restrictions on them. సో మనము వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు, వేరే ఇంటికి వెళ్ళినప్పుడు, వేరే ప్రపంచానికి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ మనకి నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. అక్కడ మంచి ఉంది, మంచి మన దగ్గర ఉంది, మంచి వాళ్ళ దగ్గర ఉంది, చెడు మన దగ్గర ఉంది, చెడు వాళ్ళ దగ్గర ఉంది. అక్కడ మంచిని గ్రహించే ప్రయత్నం చేయాలి. అందులో ఎందుకు వీళ్ళు ప్రాక్టీస్ ఇలా చేస్తారు, దాంట్లో ఉన్న మంచి ఏంటి, అది నేర్చుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, my humble request to the parents is honest discussion. పిల్లలతోటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, మీ సిచ్యువేషన్ ఏంటి, 2 వైపులా బేరీజ్ చేసుకుని, నువ్వేమైనా అమ్మి డబ్బులు తీసుకురాగలవా, తీసుకురా, వాడేమైనా చేసి తీసుకురాగలడా, ఓకే, ఇవి 2 నీ వల్ల కావట్లేదు, వాడిని అక్కడ త్రిశంకు సగంలో వదిలేయకుండా దయచేసి తీసుకొచ్చేయండి. లెట్ దెమ్ బి సేఫ్ ఫస్ట్, దెన్ విల్ థింక్ ఆఫ్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.